ఈ 'అలెక్కా చిట్టి పికిల్స్' గారైతే మాత్రం ఎన్ని రోజులు 3 రోజుల నుంచి టాపిక్ ఇదే తిరుగుతుంది సోషల్ మీడియాలో. లాస్ట్‌కి నిన్న ఏప్రిల్ 5థ్ అనుకుంటా. 5థో, 4థో సారీ చెప్తూ ఒక వీడియో అయితే పెట్టారు. బట్ కంటిన్యూయస్‌గా ఇంకా వస్తూనే ఉన్నాయి. ఆవిడ ఆడియో లీక్స్ సంథింగ్ ఏవో ఇంకా వేరే వాళ్ళని బూతులు తిట్టినవి, వాళ్ళని వాళ్ళు ఇంకా ఎవరెవరితో మాట్లాడినవి ఎవ్రీథింగ్ ఇంకా రిలీజ్ చేస్తూనే ఉన్నారు. పాపం ఇంకా లైట్ తీసుకోవడం బెటర్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు కూడా అమ్మాయిలేగా అదేదో చేసినట్టున్నారు చేశారు మరి. బట్ అది ఎంతవరకు జరిగినవన్నీ అందరికీ సారీ చెప్తున్నా అన్నట్టు వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఆవిడ. ఒకసారి ఆ వీడియో అయితే చూసేయండి అనమాట. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. సో వీడియో చూశారు కదా. సో ఇంకా లైట్ తీసుకోవడం బెటర్. వాళ్ళ బిజినెస్ వాళ్ళది, వాళ్ళ లైఫ్ వాళ్ళది. వాళ్ళు ఏమన్నా చేసుకొని వాళ్ళ సోషల్ మీడియా అలాంటి సోషల్ మీడియా వాళ్ళకి అంత అర్హత ఇచ్చింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి అంత పర్మిషన్ ఇచ్చినప్పుడు అనడానికి మనం ఎవరం ఇంకా. అయిపోయింది కదా. విషయాన్ని మర్చిపోయి మనకు కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి బ్రోస్. దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకా చాలా జరుగుతున్నాయి ఇన్సిడెంట్స్, దారుణాలు జరుగుతున్నాయి. ఇంకా రీసెంట్గా నాగర్ కర్నూల్లో ఒకటి, అండ్ బెట్టింగ్స్ త్రూ సూసైడ్ చేసుకున్న వాళ్ళు కొంతమంది. సో ఈ మధ్య ఇవన్నీ ఎక్కువ నడుస్తున్నాయి. మనం ఈ సోషల్ మీడియాలో ఈ గోలలో పడి ఇది పట్టించుకోలే, ఇవన్నీ మర్చిపోయినాం అనమాట. సో పట్టించుకోవడం అంటే ఇవి వచ్చినా కూడా పెద్దగా పట్టించుకోం. షేర్లు, లైక్లు, దాని మీద ట్రోల్స్ ఇలాంటి చేయలేం కదా. అదనైతే ట్రోల్స్ చేయగలం, దీన్ని ట్రోల్ చేయలేం అంతే. కాబట్టి ట్రోల్స్ మీద మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి వాటిని ఎక్కువ తీసుకుంటాం, వాటిని ఎక్కువ చూస్తాం జోక్ వేయడానికి. వీటి మీద జోక్ వేయడానికి లేదు కాబట్టి దీన్ని పట్టించుకోవట్లే. సో మన హ్యూమన్ నేచర్ అలాంటిది లే కానీ, బట్ ఇట్స్ ఓకే. ఇంకా అది పక్కకు పెట్టేసి మిగతా వాటి మీద ఫోకస్ చేసుకుందాం. సొసైటీలో ఇంకా వేరే దారుణాలు జరుగుతున్నాయి కదా, ఆ దారుణాల గురించి కొంచెం మనం కూడా ఎప్పుడైనా కుదిరినప్పుడు మాట్లాడడం, తెలియజేయడం తెలియని వాళ్ళకి చేస్తే బాగుంటుందేమో అని అనిపించింది నాకు. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.